మమతా బెనర్జీ పార్టీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వచ్చేస్తానన్నా, ఎమ్మెల్యేలు వచ్చేస్తానన్నా తీసుకోలేదు భారతీయ జనతా పార్టీ. 58 మంది కాస్త ఇప్పుడు 64 మంది ఎమ్మెల్యేలు అయ్యారన్నారు. అది ఇవాళ రేపు తేలుతుంది బెంగాల్లో అసెంబ్లీలో. అయితే వాళ్ళు సపరేట్ గ్రూప్‌గా ఉంటామన్నారు. అసలైన తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళదే అన్నారు. స్పీకర్‌కి ఆ తీర్పిచ్చే అధికారం ఉంటే 2/3 ఎవరి పక్షాన ఉంటే వాళ్ళదే ఒక ఇదే అన్నటువంటిది. అదే సందర్భంలో పార్లమెంట్లో వచ్చేటప్పటికి ఇట్లా 2/3 చీలిపోతే తృణమూల్ కాంగ్రెస్‌ని విలీనం చేసుకున్నట్టు ప్రకటించాలి. అట్లా చేయడానికి భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు. దాంతో వీళ్ళందరూ కలిసి ఒక కొత్త పార్టీలోకి దూరారు. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ అన్నటువంటిది. బెంగాల్లో రిజిస్టర్ అయ్యి 3, 4 రాష్ట్రాలు పోటీ చేసింది గానీ, మన కేఏ పాల్ గారి పార్టీ టైపులో డిపాజిట్లు కూడా రాకుండా ఉంటున్నటువంటి పార్టీ. ఎన్‌పీసీఐ అన్నటువంటిది. దాంట్లో చేరిపోయినట్టు, దాంట్లో తమ పార్టీని విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. సెపరేట్ సీట్లు కావాలన్నారు. ఎన్‌డీఏకి మద్దతుని ప్రకటించడం అన్నటువంటిది మమతా బెనర్జీకి షాకింగ్ పరిణామం. అట్ ద సేమ్ టైం బీజేపీ తన మొండి పట్టు వీడలేదు అన్నది స్పష్టమవుతోంది.